మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఎలక్షన్ మొదలై 2 నెలలు కావస్తుంది. అంటే 4వ రౌండ్ జరుగుతుంది ఇప్పటికి. అంటే బ్యార్నీకి ఇచ్చిన ఆథరైజ్డ్ కోటాలో సగం భాగం అయిపోవచ్చింది. సగం భాగం అయిపోతే ప్రతి క్లస్టర్ నుంచి సరే బ్రైట్ తీసుకొస్తున్నాము, అమ్ముకుంటున్నాము. బ్యార్నీకి వచ్చేసింది మొత్తం బ్రైట్ మీద మొత్తం మీద 10 వేలు 12 వేలు వచ్చినాయి. అంటే ఒక 20 క్వింటాల్ బ్రైట్ వస్తుంది ఒక్కొక్క బ్యార్నీకి వచ్చి. ఇప్పుడు 4 రౌండ్లు జరిగింది ఆక్షన్ వచ్చేసి. 4 రౌండ్లు ఆక్షన్ జరిగితే సరే ఒకటో నెంబరు రెండు అడుగాకులు తెచ్చుకొని రైతులు అమ్ముకుంటున్నాం. సరే ఇంతవరకు బాగానే ఉంది. కానీ ఈ రోజు వచ్చేసి ఆక్షన్కి వచ్చిన బేలు బేరానికి 4 ఇచ్చారు రైతులకి బోర్డు వారు. 4 వస్తే 4 ఇట్లా రైతు ఒక నెంబరు, ఒక మాడు, ఒక పచ్చ, ఒక 2 నెంబరు 4 వేలు తెచ్చుకున్నాడు. 4 వేలు తెచ్చుకున్నప్పుడు ఆక్షన్ జరిగితే ఈ నెంబర్ ఏమో కొనుక్కున్నారు, ఒక నెంబర్ కొనుక్కున్నారు. మిగతా F5 కానీ, ఒక F3 కానీ, ఒక F4 పొగాకు కానీ కొనలే. పచ్చ కానీ, ఒక LNG పచ్చ కానీ. అంటే రైతులు కొనాకు నెంబర్ ఉన్న కాడికి నెంబర్ అమ్ముకుంటూ వస్తున్నాడు. ఒక టిప్పుకు 1-2 వేలు అమ్ముకుంటూనే ఉన్నాడు. మిగతా ఈ F3 F4 పొగాకు ఈ 4వ క్లస్టర్ అంటే సగం బ్యాటరీ ఆథరైజ్డ్ కోట అయిపోయేసరికి కూడా F3 F4 పొగాకు రైతు అమ్ముకోలేవు పరిస్థితి ఏంది? దీనికి కారణం ఏంది? బోర్డు వారు నిర్లక్ష్య వైఖరిని మేము ఖండిస్తున్నాము. బోర్డు వారు చర్యలు తీసుకొని కఠినంగా ట్రేడర్స్ తో మీరు నిరంకుశంగా బోర్డు వారు ట్రేడర్స్ తో మాకు అన్ని గ్రేడ్లు మాకు యావరేజ్ ధర 220-230 రూపాయలు వచ్చేటట్టు లో గ్రేడ్ కి యావరేజ్ ధర గిట్టుబాటు కల్పించాలని చెప్పి మేము బోర్డు వారిని సవినయంగా కోరుకుంటున్నాము. వాతావరణ పరిస్థితి అనేది మా చేతుల్లో లేదు. ఇటువంటి భిన్న వాతావరణ పరిస్థితిని ఎదిరించి కష్ట నష్టాలకు ఓడ్చి మేము పంటను పండిస్తున్నాం. నెల రోజుల్లో కురవాల్సిన వర్షము ఒకే రోజు కురిచింది వాన. 24 గంటల పాటు ఒకే రోజు కురిచింది వాన. 10 రోజులు పొలం లేక రైతు పోలేని పరిస్థితి. ఇది బ్రహ్మాండమైన బయట రావాల్సిన పొగాకు. ఈ యొక్క పొగాకు కాస్త కూడా ఏమైంది, ఇది లో గ్రేడ్ వచ్చేసింది. అలా అని నానా తిప్పలబడి ఈ యొక్క 50% వ్యవసాయ ఖర్చులు కూలీ ఖర్చు పెరిగిన కష్టపడి హార్వెస్టింగ్ చేశాం. అది ఏ గ్రేడ్ వస్తా ఏమనేది బ్యానర్లు పెట్టి క్యూరింగ్ చేసేదాకా రైతుకు కూడా తెలియదు. అయిపోయింది, అలా తిప్పలబడి కాల్చాము. బాబు ముదురు దెబ్బతినిందిరా వెనక సిక్కి నాటిన తర్వాత మళ్ళీ 2 రోజులు వేసి ఏదో విధంగా దాన్ని సర్వే అవుదామని రైతుకి ఆశాజీవి. ఎందుకంటే చచ్చిపోయే ముందు ఏమన్నా ఈ మొక్క బతికితే ఏమన్నా మనం ఈ 2 ఎకరాలు ఏమన్నా మనకేమన్నా మన పెట్టుబడితే బయటపడతామా అనేటువంటి ఆశ మంచి రైతు జీవిస్తాడు. అలా రైతు జీవించుకుంటే తినడానికి ఊరికి కూడా అన్నం కూడా పుట్టదు భారతదేశంలో. ఆ పరిస్థితుల్లో ఎనసిక్కి మళ్ళా ప్లాంటేషన్ వేసాం దెబ్బతిన్న పొగాకు సర్వే కావటానికి. ఎనసిక్కి ప్లాంటేషన్ వేసిన తర్వాత పొగాకు ఒక భిన్నమైన పంట. ఎందుకంటే ఇది ఒక ఆకు పంట, లీఫ్ క్రాప్. ఇది మిగతాదంటే గింజ పంట. వాతావరణ పరిస్థితులు 33-36 డిగ్రీల టెంపరేచర్ లో ఉన్నప్పుడు మాత్రమే పొగాకు సర్వే పరిస్థితి. ఈ సంవత్సరం ఫిబ్రవరి 15వ తారీఖు టెంపరేచర్స్ 30 డిగ్రీకి వెళ్ళిపోయి 5 డిగ్రీ టెంపరేచర్స్ మారిపోయింది. సో ముందు పక్కేమో ముందు వేసిన పంట ఏమో విపరీతమైన వర్షాల పరిస్థితుల వల్ల డ్యామేజ్ అయిపోయింది. రెండోది వేసిన క్రాప్ ఏమో విపరీతమైన టెంపరేచర్ వల్ల కలర్ ఫెయిల్ అయిపోయింది. ఎండగాయమని మేము చెప్పలా, వర్షం కురమని మేము చెప్పలా. ఆ యొక్క భిన్న వాతావరణ పరిస్థితుల్లో మేము కొట్టుమిట్టాడి చిన్నగా పంట పండించాం. తీసుకొచ్చిన తర్వాత రైతు మేమేమి ఇది పొగాకు మొత్తంగా చాలా ఏరకొచ్చిందో ఇంకోటి కాదు. ఈ పొగాకే FCV ఫ్లూ క్యూరిల్ వర్జీనియా మేమంతా కూడా దారంలో పెట్టి క్యూర్ చేసిన పొగాకే ఇది. ఆ వచ్చిన రంగుని ఏ రంగు వస్తే ఆ రంగుని మాకు సపోర్ట్ చేసి మార్కెట్ లేని మహాద్భుతం మేము సృష్టించమని చెప్పడంలా దానికి ఎంతైతే మద్దతు ధర ఇవ్వగలరు అంత మద్దతు ధర మాకు ఇవ్వాలా. ఆ ఇవ్వకపోవడానికి ప్రధాన అవరోధం ఏంటంటే ఈ కను యొక్క ఫ్లోర్ మీద శీతకన్ను. ఎందుకంటే పై అధికారులు ఎవరైనా కానీ ఒంగోలు ఫ్లోర్ లో కానీ, ఎల్లంపల్లి ఫ్లోర్ కానీ, తర్వాత కొండేవి ఫ్లోర్ కానీ, కందుకూరు ఫ్లోర్ కానీ, డీసీపల్లి ఫ్లోర్ కానీ, కనివీ ఫ్లోర్ కానీ, తర్వాత NLS నాచురల్ లైట్ సాయిల్స్ లో కానీ వచ్చిన బయ్యర్లు, పొదుల ఫ్లోర్ లో వచ్చిన బయ్యర్లు ఒక అన్ని కంపెనీలు ఇక్కడ పార్టిసిపేషన్ చాలా తక్కువ ఉంది. ఒక 70 కంపెనీలు మేము కొంటాము లైట్ సాయిల్ ఒక రిజిస్టర్ చేస్తే ఇదికి వచ్చేది 10 కంపెనీలే. కాంపిటీషన్ అనేది పోటీతత్వం అనేది ఫస్ట్ నుంచి కూడా చాలా తక్కువగా ఉంటుంది ఫ్లోర్ లో. అందువల్ల ఇక్కడ రేట్ అనేది అన్ని చోట్ల 2 రూపాయలు డ్రాప్ అయితే ఇక్కడ 5 రూపాయలు డ్రాప్ అవుతుంది, 10 రూపాయలు డ్రాప్ అయితే 30 రూపాయలు డ్రాప్ అవుతుంది. కాబట్టి ముందు రైతుని నష్టాలు ఊపిలోకి నెట్టకుండా పెట్టిన పెట్టుబడిస్తే చాలు భగవంతుడు అనేటువంటి పరిస్థితికి ఈ సంవత్సరము పొగాకు రైతు వచ్చిండు. గత కాలంలో లాభాలు వచ్చాయంటే గతకాలం వాతావరణం అనుకూలించింది, దిగుబడి బాగొచ్చింది, రంగులు బాగొచ్చింది. ప్లస్ ప్రపంచవ్యాప్తంగా ఒక 200 మిలియన్లు పొగాకు కాపు పంట దిగుబడి తక్కువగా ఉండటం వల్ల
మన పొగాకు డిమాండ్ వచ్చింది, అందువల్ల రేట్లు వచ్చినాయి. ఈ సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా పొగాకు దిగుబడులు పెరిగినాయి, అందువల్ల రేటు కొంచెం మందకూడిగా ఉంది. ఈ పరిస్థితుల్లో రైతును కాపాడాల్సిన ప్రధాన బాధ్యత ప్రభుత్వం మీద, పొగాకు బోర్డు మీద, పొగాకు కంపెనీల మీద బాధ్యత ఉందని తెలియజేస్తున్నాను.